మేము ముందు కూర్చుంటే 24 క్రాఫ్ట్లలో ఒక చిన్న కమాండ్ ఉన్న వ్యక్తి ముందు కూర్చున్నట్టు. అంతేం లేదండి, సంగీతం సాహిత్యం. ఎస్, ముందుగా కంగ్రాట్స్ అండి. మన ఇంటర్వ్యూలోకి వెళ్ళబోయే ముందు థ్యాంక్ యూ సో మచ్. లేటెస్ట్ హాట్ హిట్ థ్యాంక్ యూ సో మచ్. ఓజీ మంచి ర్యాంపేజ్లో ఉంది, ఫ్యాంటాస్టిక్గా ఉంది. ఐ వాంట్ టు థ్యాంక్ సుజీత్, తమన్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, వండర్ఫుల్ ఆపర్చునిటీ. కొంతమందిని వెతుక్కుంటూ వస్తాయా అవకాశాలు ఏంటనేది అప్పుడప్పుడు చూస్తే అది నేను కూడా కొంచెం ఇంచుమించు లైమ్ లైట్ లేని పరిస్థితి. సో కొంచెం బ్రేక్ తీసుకున్నాను నేను కూడా. సో సడన్గా వన్ ఫైన్ డే 6:30 ఆ టైంలో తమన్ ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే, విశ్వ ఒక ఇంపార్టెంట్ సాంగ్ రాయాల్సి ఉంటుంది, వెరీ స్పెషల్ సాంగ్ రాయాల్సి ఉంటుంది, మరి రాస్తావా అని అడిగి. అదేంటి, మోర్ దెన్ గ్లాడ్ టు కమ్ అండ్ వర్క్ ఫర్ యూ అని చెప్పాను. తమన్ ఆల్వేస్ తన జడ్జ్మెంట్ ఎప్పుడు చాలా కరెక్ట్గానే ఉంటుంది. సో ఎట్లాగైనా తమన్తో నాకు మంచి వండర్ఫుల్ రిలేషన్షిప్ ఉంది. ఆ దూకుడు, బాద్షా, నిప్పు, చాలా సినిమాలకి అంతగా. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, అతడు, పోకిరి ఇలాంటి సినిమాల్లో దూకుడు టైటిల్ సాంగ్ ఎలాగో తన ఫస్ట్ సాంగ్ నేను రాశాను, దట్స్ డిఫరెంట్ థింగ్. బట్ ఏంటంటే తన ప్రోగ్రామర్గా అతడు నేను పాడినప్పుడు టేక్ అంతా ఓకే దగ్గరుండి రికార్డ్ చేసింది తమన్. దగ్గరుండి ఆ పాట పాడించాడు నాతో. సో వండర్ఫుల్ అసోసియేషన్, ఒక స్పెషల్ యూనిక్, చాలా చాలా గౌరవిస్తాడు, చాలా ఈజ్ వెరీ రెస్పెక్ట్ఫుల్ అండ్ పిలిచాడు. సో యాక్చువల్గా తర్వాత చెప్పారు నాకు సుజిత్, విశ్వ ఇట్లా తమన్ చెప్పాడు, దొరకడండి, నేను ట్రై చేస్తాను, దొరకడు, కానీ విశ్వ చేయి వేస్తే కనుక ఈ పాట తప్పకుండా ఇది, ఎందుకంటే రోమాంచితంగా ఒక అప్రతిహత వీరుడు ఎలా ఒక దాన్ని ఏమంటారు, తిరుగులేని మనిషిని డిఫైన్ చేయాలంటే ఇక కొంచెం మంచి బరువైన పదాలు విశ్వ రచనలో కనిపిస్తాయండి. ఎందుకంటే అతడు దూకుడే సాక్షి అన్నట్టుగా చెప్పినట్టుగా నా సుజిత్ గారు చెప్పారు. సో అని చెప్పి, అదేంటండి నేను ఇండస్ట్రీలో ఒక అపోహ ఉంది, అలా ఏం లేదు, ఈ పాటతో నేను ఆ అపోహ కూడా చెరిపేస్తాను. సో అని చెప్పి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేశారు. అసలు వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ చెప్పుకుంటారు, ప్లేస్మెంట్ ఎక్కడైతే ఏంటి, అసలు క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది హీరో, వాళ్ళ ఎనర్జీ. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీ, వాళ్ళ సాంగ్ వైబ్ ద్వారా ట్యూన్ చేస్తున్నప్పుడు చూస్తే వాళ్ళ ఆ పని చేస్తున్న తీరే నాకు ఎక్సైట్ చేసేసింది అనమాట. ఇట్స్ ఎక్సైటెడ్ మీ లైక్ ఎనీథింగ్. సో జాలువారాయి పదాలు. నన్ను చక్కగా 2-3 రోజులు నన్ను డిస్టర్బ్ చేయలేదు. చెన్నై హైట్లో పెట్టి హ్యాపీగా 2-3 రోజులు అనేమి డిస్టర్బ్ చేయలేదు. థర్డ్ డే మెల్లగా ఫోన్ చేసి, విశ్వ పాట నాకు కదిలిందా అన్నాడు. సో మళ్ళీ స్టూడియోకి రమ్మని ఒకసారి ఫ్రెష్ వర్షన్ వినిపిస్తా అని చెప్పి వినిపించి తర్వాత వర్క్ స్టార్ట్ చేశాను. తర్వాత నా సహరచయిత ఆల్రెడీ పాపం హీస్ ఆల్రెడీ ఆన్ ద జాబ్. సో మౌళి అని మంచి వర్ధమాన రచయిత, ఆల్రెడీ హీస్ ఆన్ ద జాబ్. సో సరే వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే, ఇలా రాస్తున్నానండి అని చెప్పాడు. సో తర్వాత నేను ఒక వర్షన్ తీసుకెళ్ళాను. వెళ్తే ఈ ర్యాప్స్ అని నావి పెట్టారు. తర్వాత ముఖ్యంగా నేను నా యొక్క శైలి ఉంటుంది కదా, అతను అలలిక కదలక భయపడలే అంటేనే క్షణక్షణం ఒక తల తెగిపడలే, రక్కసిదారుల రుధిరం పొరలే, మేటీ ధాటికి లోకం హడలే. ఈ నా యొక్క ఈ ఇంప్రొవైజేషన్ అంతా చేశాను. ఎంత చేసిన తర్వాత భయమే భయపడే, ఇలాంటి మంచి మంచి పదాలను తీసుకొచ్చి ర్యాప్ అంతా రాసేసాను. అంతా నేనే చేశాను. తను పల్లవి కూడా ఇంప్రొవైజ్ చేసి తర్వాత చేశాను. తను పగరగిలిన ఫైర్ ఇలాంటి 2-3 లైన్స్ అని తను యాడ్ చేశాడు. తర్వాత ఇట్స్ మంచి బ్లెండ్, మంచి అన్ని లాంగ్వేజ్ పడినట్టుగా జాపనీస్ అవన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే తెలుగు వరకు నేను మేడ్ షూర్ దట్ చక్కటి పదాలు, అంటే వీరోచి రోమాంచితంగా ఎలా ఉండాలి, ఎలా ప్రజెంట్ చేయాలనేది కొంత పూర్వాశ్రమంలో అనుభవం ఉండబట్టి ఆ సాంగ్ని కొంచెం అలా ముఖ్యంగా పదాలు సిచ్యువేషన్ సుజిత్ చెప్పారు. రక్కసిదారుల రుధిరం పొరలే, సిచ్యువేషన్ ఈజ్ లైక్ ఎలా కావాలి, ఏం కావాలి,
అప్రతిహత వీరవరేణ్యుడు. అంటే దాన్ని ఏమంటారు, ఒక ధర్మం కోసం, న్యాయం కోసం, ఒక గురువు కోసం, ఐ కెన్ నాట్ రివీల్ ఎవ్రీథింగ్, బట్ చెప్తున్నాను ఏంటంటే. ప్లస్ ఇంకో విషయం చెప్పాడు నాకేంటంటే, విశ్వ, ద రీజన్ వై ఐ కాల్డ్ యూ అండ్ ఐఎమ్ వర్కింగ్ విత్ యూ ఏంటంటే, మీరు కూడా అదేమంటారు, మీ ఇంకా పొటెన్షియల్ ఇంకా ఫుల్గా ఇండస్ట్రీకి అర్థం నాకు తెలుసు, బట్ ఇంకా మీకు ఆ స్పేస్లో లేరు మీరు. బట్ నేను కూడా ఐఎమ్ ఆల్సో లుకింగ్ ఫర్ నేను ఒక అండర్ డాగ్లా ఫీల్ అవుతాను, మీరు కూడా ఒక అండర్ డాగ్లానే పనిచేస్తున్నారు ఇండస్ట్రీలో. కానీ యూ హ్యావ్ టు మళ్ళీ ఒక మంచి ఒక యూ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, సో దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ, మేక్ యూజ్ ఆఫ్ ఇట్ అన్నాడు. సో ఐ సెడ్, యూ మోటివేటెడ్ మీ లైక్ ఎనీథింగ్, యు ఆర్ ది ఇన్స్పిరేషన్ నౌ అని చెప్పి స్టార్టెడ్ వర్కింగ్. 3-4 డేస్లో అయిపోయింది పాట. సో అది నేను వచ్చిన తర్వాత జస్ట్ ఎనర్జీ లెవెల్స్ అసలు ఆ పని చేస్తున్నప్పుడు, ఆ అమ్మాయి ఒక అద్వితీయ అని ఒక అమ్మాయి, షీఈ్ యాక్చువల్లీ మానిటరింగ్ ఎవ్రీథింగ్. అవును. సో షీ కాల్డ్ మీ. ఆ జపనీస్ లైన్స్ అని తనే చేసింది, రాసింది ఆ అమ్మాయి. సో అద్వితీయ వాజ్ లైక్, షీఈ్ ఆల్సో వెరీ చిన్నపిల్ల, జస్ట్ హార్డ్లీ 2019, ఐ డోంట్ రిమెంబర్, 2022 ఉంటాయేమో. బట్ షీఈ్ లైక్ వైల్డ్ ఫైర్ లానే ఉంది. షీ ఆల్సో, తను కూడా చాలా మంచి, అంటే యూత్ కదా, ఎగ్జూబరెన్స్ ఆఫ్ యూత్ అంతా. సో ఆ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగా, ఐ రియల్లీ థరలీ ఎంజాయ్డ్ ద స్టూడియో అట్మాస్ఫియర్ అండ్ ఎవ్రీథింగ్. అమన్ కూడా అసలు లైక్ ఆ స్టూడియోలో ఒక మంచి వైబ్రెంట్గా ఉంటుంది. సింగర్స్, మ్యూజిషియన్స్, ఇంజనీర్స్ అందరూ కూడా ఎక్సైటెడ్గా వర్క్ చేస్తారు. పైగా ఈ పర్టికులర్ పాటకి మాత్రం దే పుట్ లాట్ ఆఫ్, ఎవ్రీబడి గేవ్ దేర్ బెస్ట్. అందుకోసం ఇట్ ఇస్ రిఫ్లెక్టింగ్ ఇన్ ద సాంగ్. అయితే హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. అయితే ఇంకొకటి అండి, మనకి పవన్ కళ్యాణ్ గారి పాట, పవన్ కళ్యాణ్ గారి పవరు, విజువలైజేషను, దాంట్లో నా చిన్న లిరికల్ వీడియోలోనే చూస్తుంటే ఫ్యాన్స్కి మీరు రాసిన పదాలకి, ఆయన లుక్కి ఫ్యాన్స్ అయితే ఊగిపోతున్నారు, మామూలు లేదు. పవన్ గారిది ఇంతకుముందు కూడా రాశారు కదా పాటలు, అది తీన్మార్లో టైటిల్ సాంగ్ రాసి పాడారు. చిగురు బౌనియా వలపు తేనియా జింకలేయి చోకరిల్లు తస్సదియ్యా మెరుపు మారియా తుళ్ళేటి తానియా లౌలి లకుమలన్నీ మూగే మామమియా. సంథింగ్ లైక్ దిస్. సూపర్. ఏంటి అసోసియేషన్ కలిసారా ఆయనతో మాట్లాడటం? ఒకసారి ఐ జస్ట్ హ్యాపెన్ టు గో జరిగినాయా ఇన్ దిస్ సిచ్యుయేషన్, బట్ హీస్ వెరీ బిజీ మ్యాన్, లైక్, అండ్ ఇట్స్ అన్ ఆనర్ వర్కింగ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు. ఒక్కొక్క హీరో గురించి ఒక్కొక్క రాయాలంటే వాళ్ళ గురించి ఎంతో కొంత తెలుసుకొని మనం, ఇట్ వర్క్స్ ఇన్ సబ్ కాన్షియస్ మైండ్, ఇట్ వర్క్స్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ ద మైండ్. మనకు తెలుస్తూ, అంటే ఒక సిచ్యువేషన్తో పాటు వాళ్ళ తాలూకు అభిమానం కూడా తెలియకుండా మాటలు వ్యక్తం అయిపోతుంది. అవును. సో అది ఇట్ వర్క్స్ బేసికలీ. మనిషి మీద ఎప్పుడైతే ఆరాధనా భావం ఉంటుందో అది ఇట్ ఆల్సో రిఫ్లెక్ట్స్ ఇన్ ది లిరిక్. ఇప్పుడు పవన్ గారు ఇప్పుడున్న పొజిషను, ఎప్పుడు రాశారు పాట ఇది, మీరు ఎప్పుడు జరిగింది ఇదంతా? 1 year అయింది. లాస్ట్ జూన్ జూలై అనుకుంటా. ఓకే. 1 year అంటే ఐ మీన్ ఆయన తెలిసి పవర్లోకి వచ్చి ఉంటారు అనుకుంటా. వచ్చినారు. ఆగస్ట్ అనుకుంటా, ఇదే లాస్ట్ జూలై ఆగస్ట్. అది ఆ బూస్టే ఉపయోగపడింది అంటారా, ఏమైనా ఇంపాక్ట్ మీ మైండ్లో? అట్లా ఏం లేదండి. ఇట్స్ పవర్లో ఉంటే ఒకలా, పవర్లో లేతే ఓలాగలా అని కాదు. ఫ్యాన్ ఆల్రెడీ ప్రీవియస్లీ వర్క్ చేస్తున్నాను కదా. యాజ్ ఎ పర్సన్ ఐ అడోర్ హిమ్ అండ్ ఐ రెస్పెక్ట్ హిమ్ అలాట్. పర్సనాలిటీ నేనే కాదు, హోల్ ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ గుణం లేకుండా అక్కడికి చేరారండి. అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ దోస్ క్వాలిటీస్, ఇన్స్పిరేషనల్ క్వాలిటీస్ లేకపోతే యూ వోంట్ రీచ్ దేర్. దట్స్ మై ఫర్మ్ బిలీఫ్. సూపర్ సార్. ఇక ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. ఓజీ మాట్లాడకుండా ఉంటే ఓజీ గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది మీరు చెప్తుంటే. బట్ ఆడియన్స్ కోసం సిచ్యువేషన్ గురించి కానీ, హీరో గురించి కానీ ఏదో జరిగింది రివీల్ ఏంటంటే, యాక్చువల్గా ఏంటంటే దట్ ఈస్ ది ప్రోటోకాల్. నాట్ సపోజ్ టు రివీల్ ఎవ్రీథింగ్. ఆ సినిమా రిలీజ్ కాలేదు కాబట్టి సస్పెన్స్. ఐఎమ్ టెల్లింగ్ వన్ థింగ్, ఐ కెన్ టెల్ యూ ఫర్ షూర్. నేను ఒక్క మాట చెప్పగలను ఏంటంటే, ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ వస్తారో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ఫిల్ అవుతాయి. ఫ్యాన్స్కి చక్కటి వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా సుజిత్ విల్ డెఫినెట్లీ మేక్ ది బిగ్. హీఈస్ అ ఫ్యాన్ హిమ్సెల్ఫ్. లైక్ సుజిత్ హిమ్సెల్ఫ్ ఈజ్ అడరేషన్ ఉంది కాబట్టి అంత రిఫ్లెక్ట్ అవుతుంది సినిమాలో. లైక్ ఫాస్ట్ పేస్డ్గా ఉంటుంది. అంతగా ఐ నాట్ సపోజ్ టు టాక్ అబౌట్ దట్. డెఫినెట్లీ దిస్ ఫిల్మ్ విల్ వర్క్ వండర్స్
అది నా కన్విక్షన్ సార్, దట్స్ మై ఇంట్యూటివ్ కన్విక్షన్. ఎస్. ఓకే.